ఎంతకాలం ఇంకా దాని ధ్యాసలో ఉంటావో చూస్తా. సిద్ధాంతిని పంపేస్తా, గుట్టు దాచేస్తా, నిన్ను నా గుండెల్లో దాచుకుంటా. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. వాట్ నెక్స్ట్? ఏం చేస్తారో నాకు తెలీదు. నాకు హంతకులు ఎవరో తెలియాలి. ఆ విషయం చెప్పాలని అనుకుంటున్నా. ఏ విషయం స్వామీజీ? ఇది నా విద్యకు పరీక్ష. నా నుంచి హంతకులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. ఇప్పుడు తప్పించుకున్నారుగా. గణితం తప్పొచ్చు, తంత్రం పారకపోవచ్చు, మంత్రం పనిచేయకపోవచ్చు. కొన్ని ఘడియలు మా విద్యకు ఆటంకం కలిగిస్తాయి. అంత మాత్రాన శాస్త్రం అబద్ధం కాదు, నా విద్య వృధా కాదు. అయితే ఏం చేస్తారు? నా నేస్తం ఆత్మ ప్రతిరూపాన్ని రంగంలోకి దించుతా. ఆ బాల్నా? ఇది బాల్ కాదు, నా ఆత్మ, అంతరాత్మ. మీ వల్ల కాంది మీ ఆత్మ వల్ల అవుతుందా? ఆత్మ బలాన్ని మించింది లేదు. ఆత్మశక్తి మీకు తెలీదు. దాంతో ఏం చేస్తారు? చూడండి, రాత్రికి మంత్రించిన ద్రావకం ఇస్తాను. దాన్ని అందరూ తాగి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకోవాలి. అప్పుడు సమయం చూసి నా నేస్తాన్ని గాల్లోకి వదిలేస్తాను. అది తనంతట తానే హంతకులు ఎవరో వాళ్ళ గది ముందుకు వెళ్ళి నిలుస్తుంది. ద్రావకాన్ని మాత్రం అందరూ తప్పకుండా తాగి తీరాలి. నేను ద్రావకం తయారు చేసే పనిలో ఉంటాను. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. ఈ బాల్ మన గది ముందు ఆగింది. మనమే హంతకులమని కనిపెట్టేసింది. ఇప్పుడెలా అమ్మమ్మా? ఏం చేద్దాం? ఇది ఇక్కడ ఆగిందని ఎవరికి తెలుసు? ఎవరూ లేరుగా. ఏం చేద్దాం? ఈ బాల్ అవతలకు విసిరేద్దాం. ఆ? పద. హంస, పైన రాడ్ ఉంటుంది, అది తీసుకురా, దాంతో నెట్టేద్దాం. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. త్వరగా తీసుకురా. త్వరగా త్వరగా రా.
మళ్ళీ వచ్చి ఇక్కడే ఆగిందేంటి? అయ్యో, ఇది మనల్ని పట్టించిందే వెళ్ళేలా లేదే. ఇది మొండిది, కదిలేటట్టు లేదే. ఏం చేయాలి ఇప్పుడు? హంస, మంచి ఐడియా. వెంటనే అమలు చేసేద్దాం. ఇదేమిటి? బాలు మారు ముందుంది. ఏయ్, అయ్యో, ఏంటి? ఏంటిది? స్వర్ణని మద్దతు చేసి మళ్ళీ అమాయకత్వం ప్రదర్శిస్తున్నారా? నాకేం తెలీదు. మిమ్మల్ని అయ్యో. ఏయ్ రాక్షసి, ఏ మంగ, నీకేమైనా పిచ్చా? అతనేదో ఆవేశపడితే నువ్వు కూడానా? ఏదో పిచ్చి చెండు గెంతుతూ వచ్చి మా గుమ్మం ముందు ఆగితే మేం ఆర్డర్ చేసినట్టేనా? ఆడాళ్ళు మర్డర్ చేస్తారా అన్న ఆలోచన కూడా లేదా నీకు? ఛీ! ఆడాళ్ళ అయినా దుర్మార్గానికి ఆడమ్మగా ఏమిటే? నిజంగా మాకేం తెలియదు అమ్మగారు. మేము హంతకులం కాదు. పిచ్చి చెండు అని నా నేస్తాన్ని తక్కువ చేసి అవమానిస్తే సహించదు. ఏయ్ సిద్ధాంతి, నేస్తం లేదు, ఆత్మ లేదు, అదంతా తప్పు. మాకేం తెలీదు. మీరు ఒకటై పరాయి వాళ్ళ మీద నేరం మోపాలని చూడకండి. దౌర్జన్యం చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు మర్డర్ చేసింది కాక మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏది ఇవ్వు చూద్దాం. చదువుకున్నారు, జడ్జి ఉద్యోగం చేశారు. మీరు కూడా మూఢనమ్మకాలు నమ్ముతారా? స్వర్ణకు హంతకులు బయటపడాలనే ఉంది. వాళ్ళు బయటపడితే గాని ఆత్మ శాంతించేలా లేదు.